హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు వర్షాకాల స్పెషల్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒకటి తినాలైతే అనుకుంటాం కదా. అలా తినేయాలనుకున్నప్పుడు మంచి హెల్తీ స్నాక్స్ తిన్నామనుకో హెల్దీ ఉంటుంది, మంచి టేస్టీ కూడా ఉండాలి కదా. మనము అందుకేనండి ఈ రోజు నుంచి మనం వర్షాకాల స్పెషల్స్ అయితే రెడీ చేస్తున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఒక 3 గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి మంచిగా తీసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్, దాంట్లో ఒక చిన్న ముక్క వరకు అల్లం వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం మీ స్పైసీనెస్ తగినంత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. వీన్ని మెత్త పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఇదిగో చూడండి, మరీ మెత్తగా అయితే చేసుకోకండి, కొంచెం ఇదిగో నేను చూపించిన విధంగా చేసుకోండి. ఎప్పుడు రొటీన్గా ఆనియన్ పకోడీ, ఉల్లి పకోడీ అని, మిర్చి బజ్జీ అని, ఎగ్ బజ్జీలు కాకుండా ఇలా డిఫరెంట్ స్నాక్ చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను ఒక 2 బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకొని మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. ఇలా మెత్తగా ఉండలు లేకుండా మ్యాషర్తోనో లేదా చేత్తోనో మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఆలు కూడా. ఇప్పుడు అంతా ఈ పెసరపప్పు మిశ్రమంలో అయితే వేసుకోండి. ఈ 2 కాంబినేషన్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు తినలేదు కానీ ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుండిద్ది. ఒక 1/2 కప్పు వరకు రైస్ పౌడర్, 1/2 కప్పు వరకు కార్న్ పౌడర్ 2 వేసుకోండి. మంచిగా వేసుకొని దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, మీ స్పైసీనెస్ తగినంత కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి తరిగైనా వేసుకోవచ్చండి. నేను ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ మంచిగా తరిగి పెట్టుకొని, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకో. స్వీట్ కార్న్ కానీ, క్యారెట్ కానీ, ఇలాగ ఏవైనా సరే హెల్తీగా వేసుకోవచ్చు. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ అయితే మనకి అవసరం ఉండదండి, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే మనం హీట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇట్లాగా మనం వడలు, మీకు వడలు కావాలంటే వడలు, ఎలాగైతే స్ప్రింగ్ రోల్స్ కావాలంటే స్ప్రింగ్ రోల్స్ అలాగా మంచిగా అయితే వేసుకోండి. ఇప్పుడు వేసేటప్పుడు ఒక టిప్ అయితే చెప్తానండి. మనం ఏవైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే పైనుంచి లోపల వరకు మంచి క్రిస్పీనెస్గా మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల అస్సలకి ఉడకదండి, టేస్ట్ అస్సలకి బాగోదు, ఎందుకంటే దీంట్లో ఆలు వేసాం కదా. ఇప్పుడు మనము ఒక్కొక్కటి 1 బై 1 డీప్ ఫ్రై కోసం నేనైతే కొంచెం వడల్లాగే వేసానండి. మీరు కావాలి అంటే స్ప్రింగ్ రోల్స్ లాగా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లో కానీ, బోండాల్లా కానీ, ఎలాగైనా సరే మీ ఇష్టం అండి. అలాగా వేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఇంక ఇవేవే చేయమని మీ ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ అడుగుతారు, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఒక స్టైనర్ తీసుకొని మంచిగా 2 వైపులా చూడండి ఎంత క్రిస్పీగా, పైన చూస్తుంటేనే మీకు అలా అనిపిస్తుంది కదా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి మంచి కలర్ అయితే వచ్చినవి. ఇప్పుడు మనము మంచిగా అయితే మనకి బాయిల్ అయినట్టు అండి, మంచి టేస్టీగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, టేస్టీ పెసరపప్పు ఆలు గారెలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటంలో, కామెంట్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, మీ సబ్స్క్రైబ్ వల్లనే కదా నాకు మోటివేషన్ వస్తూ ఇంకా డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ కానీ ఇంట్లో మీకు ఏవి కావాలో నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అవి చేయడానికైతే నేను సిద్ధంగా ఉంటానండి. ఇలాగ మంచిగా ఒక దాంట్లో పెట్టుకొని దీంట్లో సాస్ కానీ లేదా ఉట్టిగానే అలాగైనా తింటే బాగానే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి.
పిల్లలకు కూడా హెల్దీ, ఎప్పుడైనా సరే మనం హెల్దీ ఫుడ్ ఇస్తేనే పిల్లల ఎదుగుదల కానీ వాళ్ళ ఎముక పుష్టి కానీ ఉంటుందండి. అంతే కదా, మనం ఇంక అంతకన్నా ఏం చేస్తాం పిల్లలకి. చూడండి ఒక్కసారి పైన చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల చూడండి ఎంత సాఫ్ట్గా, చూడండి ఆలు అన్నీ మంచిగా పట్టేస్తాయండి. అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా వర్షం పడుతుంది, వేడి వేడిగా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఇవి చేసి కంపల్సరీగా అయితే ఇవ్వండి. మీ వంటకు ఫిదా అవుతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్